హే గాయ్స్, నమస్తే అందరికీ. 90 డేస్ నార్త్ ఇండియా ట్రిప్ అయితే స్టార్ట్ చేసేసిన నా ఓన్ క్యాంపర్ వ్యాన్లో. అండ్ దానిలో పాటుగా నా జర్నీ వచ్చేసి 90 డేస్ ట్రిప్ వచ్చేసి 1 ఫిబ్రవరి రోజు మన సిలిగురి దగ్గర స్టార్ట్ అవుతుంది. సో సిరిసిల్ల టు సిలిగురి అయితే వెళ్తున్నాయి ఇప్పుడు ఒక 3000 కిలోమీటర్స్. దానిలో ఇది 4th డే. యాక్చువల్గా అయితే 4th డే అరకు నుంచి స్టార్ట్ అయిపోయిన భువనేశ్వర్ అని టార్గెట్ పెట్టుకున్నా. అండ్ డే టైంలో కొద్దిగా ఎండగా ఉంది ఇక్కడ, అందుకని చెప్పేసి రెస్ట్ తీసుకొని పోదాం అని డిసైడ్ అయినా. అనుకున్నాక రెస్ట్ తీసుకున్న. మధ్యాహ్నం ఈరోజు ఏం చేసిన అంటే 3 రోజుల నుంచి రైడ్ చేస్తున్నా కదా, మధ్యాహ్నం బాగా అలసిపోతుంది అనమాట. సో ఈరోజు కొద్దిగా చేంజ్ చేద్దామని చెప్పేసి మధ్యాహ్నము శ్రీకాకుళంలో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిన. ఇంకా అక్కడే తినేసి 1 గంట 2 గంటలు రెస్ట్ తీసుకున్నాను అనమాట. నిద్రపోయిన 1 గంట సేపు నిద్రపోయినా, ఇంకో గంట సేపు ఊరికనే పడుకొని లేట్ ఎండ ఉంది కాబట్టి నిద్రపోయినా. ఇంకా ఆ తర్వాత ట్రిప్ స్టార్ట్ చేసాను, మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసిన. చాలా ఎనర్జెటిక్ ఉంది. అండ్ నైట్ వచ్చేసరికి ఫుల్ ఎనర్జెటిక్ ఉంది, నిద్ర వస్తలేదు కదా. భువనేశ్వర్ దాటి కూడా ఇంకా ముందుకు వెళ్దామని డిసైడ్ అయినా, ఇంకా దూరం వెళ్దాం అనుకున్నా. బట్ దారిలో నాకు గోపాల్పూర్ అని కనబడ్డది. మళ్ళీ ఒకసారి అరే లాస్ట్ టైం నేను బైక్ పైన వచ్చింది గోపాల్పూర్ బీచ్ చాలా సూపర్గా ఉంటుంది. అండ్ బైక్ పైన వచ్చినప్పుడు మధ్యాహ్నం వచ్చినా చాలా ఎండగా ఉండే, చాలా ఇరిటేటింగ్. ఇటు మన కోస్టల్ సైడ్ చాలా ఎండ ఉంటుంది అనమాట, చాలా ఇరిటేటింగ్ ఎండ ఉంటుంది. ఇంకా అయితే గోపాల్పూర్ చూడగానే నాకు మళ్ళీ అయితే ఆల్రెడీ 9:30 అయింది. 12 వరకు భువనేశ్వర్ రీచ్ అవుదాం అనుకున్నా. సో మళ్ళీ రోడ్లు ఓకే, నాకు ఓపిక ఉంది, కానీ రోడ్ల మీద చూస్తా ఉంటే ఫాగ్ ఉంది. అండ్ లాస్ట్ టైం నాకు గుర్తుంది, ఈ రూట్లో 10-11 కాగానే మొత్తం ఫాగ్ అయిపోతుంది అనమాట, ఏం కనబడదు రోడ్డు. సో మళ్ళీ ఒకసారి ఆలోచించుకున్నా, డిసిషన్ చేంజ్ చేసుకున్నా. ఏంటంటే ఇప్పుడైతే నేను గోపాల్పూర్ బీచ్కి వెళ్తున్నా. ఇది గోపాల్పూర్ బీచ్ ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్ అయితే గోపాల్పూర్ బీచ్ వస్తుంది. సో ప్లాన్ ఎట్లా చేంజ్ చేసుకున్నా అంటే వెళ్తా ఇప్పుడు గోపాల్పూర్ బీచ్కి వెళ్ళేసి. ఎందుకు ఈ డెసిషన్ చేంజ్ చేసుకున్నా అంటే మధ్యలో పూరి గోపాల్పూర్ మధ్యలో చిలికా లేక్ అని ఉంటుంది. అది ఆసమ్ రూట్ ఉంటుంది. లాస్ట్ టైం బైక్ పైన వెళ్ళినా, బైక్ మళ్ళీ బోట్లో తీసుకెళ్తారు, డాల్ఫిన్స్ చూపిస్తారు. అండ్ సన్సెట్ టైంలో వెళ్ళినా చాలా బాగా అనిపించింది. ఈసారి కార్లో కూడా ఆ జర్నీ చేద్దాము, ప్లస్ ఆ చిలికా రూట్లో ఉండే ఇల్లు కానీ, ఆ చిలికా రూట్లో ఉండే ఆ లేక్ కానీ, దానికి చాలా విశిష్టత అనమాట. సో అది కూడా కవర్ చేసినట్టు ఉంటుంది. అది అసలు ఇంకా సూపర్గా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి గోపాల్పూర్లో స్టే చేస్తున్నారు. నైట్ వెళ్ళి మ్యాక్సిమం ఫిష్ ట్రై చేస్తాను ఈరోజు. ఫిష్ ట్రై చేసి వండుకోను ఇంకా, ఎందుకంటే కొద్దిగా చిల్ చేస్తాను ఈరోజు. వండుకొని ఫిష్ తిని మార్నింగ్ లేచేసి ఆ చిలికా లేక్ మీద వెళ్ళి మన కార్ని ఏంటిది ఫెరీ అంటారు, ఫెరీతోని అంటే దాటించి దాని తర్వాత పూరి చూసుకుందాం లేకుండా లేదు. దాని తర్వాత ఇక జర్నీ సూపర్ ఉంటుంది. మళ్ళీ రేపు కూడా అదే ప్లాన్ చేస్తాం. మధ్యాహ్నానికి ఎట్లాగో మనం బోట్ క్రాస్ చేస్తాం కాబట్టి చిల్లింగ్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ రెజ్యూమ్ చేస్తాం. చలో లేట్ చేయకుండా బీచ్ దగ్గరికి వెళ్ళిపోదాము. ఒడిశాలోని గోపాల్పూర్ బీచ్. ఆల్రైట్, గోపాల్పూర్ బీచ్ అయితే రీచ్ అయిపోయినా. మ్యాక్సిమం ఇది ఇక్కడ పెట్టేసిన, ఇక్కడ పక్కన బీచ్ ఉంటుంది. సో షాప్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట. సో నైట్ మ్యాక్సిమం అన్నీ క్లోజ్ అయ్యేటట్టున్నాయి. పక్కనే పోలీస్ స్టేషన్ ఒకటి ఉంటుంది, లైట్ హౌస్ ఒకటి ఉంటుంది. అడుగుదాము ఎక్కడ సేఫ్ ఉంటుంది, లేదంటే పక్కనే హోటల్స్ కూడా ఉన్నాయి. ఎవరినైనా అడిగి పార్కింగ్ పెట్టుకుందాము. అండ్ ఇటు సైడ్ వెళ్తే బీచ్ చాలా ప్రశాంతంగా ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎండలో వచ్చింది, మొత్తం మధ్యాహ్నం అమ్మమ్మ బీభత్సంగా ఉండే ఎండ. సూపర్. వ్యాన్ అక్కడ పార్క్ చేసిన, మళ్ళీ తీద్దాము. అంతా షాక్స్. ఫిష్ బాగుంటుంది ఇక్కడ. అయితే చేపలు ఎక్కడైనా 10 అవుతుంది, అందరూ క్లోజ్ చేసిర్రు. ఫిష్ ఎక్కడైనా దొరికితే మాత్రము మన దగ్గర క్యాంపింగ్ చైర్ ఉంది కదా, క్యాంపింగ్ చైర్ తీసుకొని ఫిష్ తీసుకొని అక్కడ కూర్చున్నాము. ఫిష్ దొరకకుంటే ఏదో ఒకటి ఇక ఫుడ్ ఐటమ్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు వండుకున్నంత ఓపిక లేదు, అంటే ఓపిక ఉంది, బట్ ఐ వాంట్ టు ఎంజాయ్ దిస్ వైబ్. ఇప్పుడు వండుకుంటే మళ్ళీ దానికి ఒక 1 అవర్ పోతుంది. అండ్ ఎందుకని చెప్పేసి ఈరోజు కొద్దిగా అంటే ఈ ట్రిప్లో మనం బీచ్ ఇదే ఫస్ట్ టచ్ చేయడం. మళ్ళీ నార్త్ ఈస్ట్ వెళ్ళామంటే మళ్ళీ బీచ్ తలగదు అన్నట్టు. సో అందుకని ఏదైనా ఫుడ్ తీసుకొని బీచ్ దగ్గర కూర్చొని తినడానికి ట్రై చేస్తాను. అండ్ అక్కడ ఒక హోటల్ ఉంది సందులో, అక్కడైతే పార్కింగ్ సెక్యూరిటీ ఉన్నాడు. దాని ముంగట అయితే 2-3 కార్లు పార్కింగ్ ఉన్నాయి అనమాట. సో దాన్ని వెనకాల పెట్టుకుంటా ఇక్కడ, ఎందుకంటే ఇది మొత్తం క్లోజ్ అయితే కాబట్టి కొద్దిగా సేఫ్ ఉండదు. అడైతే వాళ్ళు హోటల్ ఎదురుగా, గేట్ ఎదురుగా. విత్ రైస్ ఇది 250, 300 అంట. ఇది 150, ఇది 250 విత్ రైస్. సో ఇది ఇచ్చేయండి విత్ రైస్. లైట్ మన ఫిష్ థాలీ పార్సల్ అయితే చేసేసిండు. దీనిలో రైస్ అండ్ పాంప్లెట్ ఫ్రై ఉంది. సో
వెంటనే దీనిలో మన చైర్ క్యాంపింగ్ చైర్ తీసుకొని బీచ్లో కూర్చొని తినేస్తా. క్యాంపింగ్ చైర్, ట్రైపాడ్, హ్యాండ్స్ ఫ్రీ అండ్ ఫిష్. దిస్ బీచ్, అవర్ క్యాంపింగ్ టెంట్, ట్రైపాడ్, ఎంప్టీ బీచ్. ఆల్ రైట్. యాక్చువల్గా చైర్లో తినొస్తా తిని రాదు. వెనకాల మంచి బీచ్, బట్ ప్లేట్ ఏమో ఇది ఉంది కూర్చొని తినేది. సో మేబీ కూర్చొని తింటే బెటర్ ఏమో. అసలు వేరే లెవెల్ ఇది. కొద్దిగా జనాలు అంటే బాగుండే కానీ మరీ ఒక్కడిని అయిపోయినా. దీని మీద కూర్చొని తింటే ఇంకా బాగుండేది. టేబుల్ లాంటిది అని ఉంటే బాగుండు. ఫిష్ ఉందా వేరే లెవెల్. ఎంతైనా సీ ఫుడే. మన దగ్గర చెరువులో దొరికే చేపలకి, సముద్రంలో దొరికే చేపలకి చాలా డిఫరెంట్. ఈ ప్రశాంతత మళ్ళీ ఎక్కడ దొరకదు. రైస్తో పాటు వెజ్ కర్రీస్ కూడా ఇచ్చాడు. ఇది దాల్ అండ్ ఇది వెజ్ కర్రీ. ఫిష్ యాక్చువల్గా ఫుల్ ఫ్రై చేస్తాను అనుకున్నా, కానీ కర్రీ లాగా వచ్చిండు. సో అదే సరిపోతుంది నాకు తెలుసు. అయితే మధ్యలో ఇద్దరు వచ్చిర్రు. ఈడేంది ఒక్కడుకొని ఇట్లా అగోరలాగా తింటాడట అని మెల్లమెల్లగా నా వెనక నడుచుకుంటూ వచ్చారు భయపడుకుంటా. ఈడేంది ఇట్లా తింటాడని నేను చూసిన. ఇన్ని లోకలా అని అడిగిండు. కాదు ఇట్లా బయట నుంచి వచ్చినా అని చెప్తే, కాదు మరి ఒక్కడివే ఇంత ధైర్యంగా కూర్చొని తింటున్నావు, అక్కడి నుంచి చూసి మాకు భయమైంది, ఏంది ఇట్లా తింటున్నా అని చెప్పేసి అందుకే మెల్లమెల్ల వచ్చామంటున్నావు. నేను చెప్పిన లేట్ వచ్చినా, వచ్చేసరికి అన్ని క్లోజ్ అయినాయి. బీచ్ అంటే నాకు చాలా ఇష్టము, ఇట్లా ప్రశాంతంగా కూర్చొని తింటా అని వచ్చిన. వాళ్ళకి చెప్పిన ఇట్లా యూట్యూబర్ని, వాళ్ళు నేను ట్రావెల్ చేస్తున్నా అంటే యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయి చూస్తా అని అన్నాడు. ఇందులో కాదంటే ఇందులో కాకుండా సరే సబ్స్క్రైబ్ చేయి, ట్రావెలింగ్ అంటే ఇష్టం అని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకున్నాను. తిన్న తర్వాత దగ్గర కార్ చూపి అని అక్కడ కూర్చుంటా అన్నారు. తింటా ఉంటే నాకు ఒక సిచ్యువేషన్ గుర్తొస్తుంది. జగదీష్ అనే వ్యక్తితో నేను సౌత్ ఇండియాలో ట్రావెలింగ్ చేసిన. జగదీష్ వీడియో కనుక చూస్తా ఉంటే కింద కామెంట్ చేసి చెప్పు, ఏమన్నా గుర్తొస్తుందా నీకు ఈ నైట్ బీచ్ దగ్గర? ఒకసారి కింద కామెంట్ చేయి. నాకైతే అదే గుర్తొస్తుంది. నవ్వుకుంటేనే తింటున్నాను నేను. సార్ మామూలు యాక్టింగ్ చేయలే ఆ రోజు. అమ్మో వీడియో పెట్టలే కానీ మస్తు కొట్టుకున్నాం మేము ఆ రైడ్లా. ఆల్ ఇండియా అదేంటి సౌత్ ఇండియా రైడ్లా. ఎంత అంటే ఇక దుష్మన్ మాట్లాడుకోరు, ఇక మళ్ళీ కలుసుకోరు అనే రకంగా కొట్టుకున్నాం. చూస్తున్నాం ఆ జగదీష్ మన వెహికల్ బీచ్ దాకా వచ్చిండే ఇంకా బాగుండేది. మీరు అన్నం తింటే చెయ్యి ఎక్కడ కలుపుకుంటారు? సింక్లోనా? నేను సముద్రంలో కలుపుకుంటా చూడండి. అది అట్లా ఉంటుంది మనతోని. అన్నం తినే సముద్రం అలా సౌండ్ వినబడుతుంది వచ్చి మైక్ ఉంది నా దగ్గర. ఇది చెత్తని డస్ట్బిన్లో వేసేద్దాం. అక్కడ కుక్కలు తింటున్నాయి. అవి అయిపోగానే అవి కూడా కలిపేసి డస్ట్బిన్లు వేసేసి కొద్దిసేపు క్యాంపింగ్ చైర్ వేసుకుని ఇలా కూర్చున్నామంటే, బీచ్లో డస్ట్బిన్ లేవు, పైకి పోయి రావాలి. అమ్మ తిన్నదాన్ని తగ్గేటట్టుంటారు నాయన. సేఫ్ డిస్పోజ్ ఆఫ్ ప్లాస్టిక్, బీ ఇన్స్పైర్. ఇప్పుడు వెళ్ళి ఒక 10-15 minutes రిలాక్స్. సో అక్కడ ఉంది మన ఏది, అక్కడ చిన్న కనబడలేదు. దిస్ ఇస్ అవర్ క్యాంపింగ్ చైర్. ఓహో వావ్, ఇది నా కళ, అసలు నా డ్రీమ్. ఆహా, లైట్ కొద్దిగా ముందుంటే కెమెరా ముందే పెట్టేటోని ఎంత ప్రశాంతంగా ఉందంటే అబ్బాబాబాబా. నా ఈ 4 రోజుల ట్రిప్లలో, 4 రోజులు కాదు మొత్తం ఆ జర్నీలో అన్నిట్లలో ఇది ది బెస్ట్. జగదీష్ ఇంకా కామెంట్ చేయలే, నువ్వు కింద కామెంట్ చేయాలి బాబు. చూస్తున్నావు వీడియో అయితే కింద కామెంట్ చేయాలి కంపల్సరీ. జగదీష్ అనే ఒక వ్యక్తి, జగదీష్ చిట్టూరి అనే ఒక వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో యాంగ్రీ సెయింట్ అని ఉంటుంది, చాలా కోపిస్ట్ అనమాట. సో దాన్ని కామెంట్ పెడతాను చూడండి కింద, తప్పకుండా చూడాలి కామెంట్. సో అది అనుకోకుండా భువనేశ్వర్ వెళ్దాం అనుకొని, భువనేశ్వర్ కంటే ముందు వెళ్దాం అనుకొని, ఇంకా ఇక్కడ నుంచి ఏదో శక్తి లాగినట్టు గోపాల్పూర్ అనే బోర్డు చూడడము, చూసి పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకు రావడము. లాస్ట్ టైం మధ్యాహ్నం వచ్చిన ఇక్కడికి వచ్చేసరికి 10 అయింది. ఫిష్ రెడీ చేసుకొని తిని అది చేసేసరికి 12-1 అయింది. ఫుల్ ఎండ. ఫిష్ మానే ఒక 2-3 ఫిష్లు ఫ్రై చేయించిన, పెద్ద ఆయిల్ ఫ్రై కదా. ఇక నిద్ర వస్తుంది చూడు, ఇక పూరికి పోయేటప్పుడు అమ్మో ఘోరంగా నిద్ర వచ్చిండే, మర్చిపోలేనయ్యా. కానీ ఎండ మాత్రం కోస్టల్ రైడ్లో ఇట్లా మండుతూ ఉంటుంది. రైడింగ్ చేస్తూ ఉంటే మూవ్ అవుతూ ఉంటే ఓకే, ఒకటే కాడ ఉంటే అంటే ఒకటే కాడ ఉన్నా కొద్దిసేపు ఉండాలి. లేదు మూవ్ అయ్యి ఒకటేసారి ఆగుతాం అనుకో, మంట చేస్తుంది అబ్బో. సో అది
వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన గోపాల్పూర్ బీచ్కి నా లైఫ్లో ది బెస్ట్ టైం ఇక్కడ స్పెండ్ చేసిన. బీచ్లో కూర్చొని తినడము, ఇలా ప్రశాంతంగా కూర్చోవడము, మంచి రిలాక్స్ అయింది. పొద్దున రైడింగ్ అంతా స్ట్రెస్ అంతా పోయింది అనుకుంటా. మంచి థెరపీ. సో వీడియో నచ్చితే కింద కామెంట్ చేయండి ఏం నచ్చింది అనేది. అండ్ మీ లైఫ్లో కూడా ఇలాంటి అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి, మన వ్యూవర్స్కి తెలుస్తుంది. అండ్ యా, ట్రావెల్ చేస్తూ ఉండండి, మీరు కూడా మెమరీస్ క్రియేట్ చేసుకుంటూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. నా వీడియోలు చూసే వాళ్ళు అందరిలో మ్యాక్సిమం ఒక 1000 మెంబర్స్ చూస్తే 20 మెంబర్స్ ఏమో సబ్స్క్రైబ్ మెంబర్స్ చూస్తున్నారు, 80 మెంబర్స్ ఏమో నాన్ సబ్స్క్రైబ్ మెంబర్స్ అనమాట. సో వాళ్ళందరూ వీడియో చూసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ రియల్ టైం అంటే రియల్ టైం ఎక్స్పీరియన్సెస్, నాట్ క్రియేటెడ్ స్క్రిప్టెడ్ అట్లా కాకుండా రియల్ టైం ఎక్స్పీరియన్సెస్ చూపిస్తూ ఉంటాం. నేను చేసేది చూపిస్తాను, స్పెషల్గా వీడియో కోసం అయితే ఏం చేసేది లేదు. సో అనమాట, చలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. రేపు ఇక స్టే చేయడానికి కారణం ఏంటంటే చిలికా లేక్ అండ్ ఆ బోట్లో ఫెరీ రైడ్ అండ్ అక్కడ డాల్ఫిన్స్ ఉంటాయి, అవి నా మైండ్లో వెళ్ళిండే. గోపాల్పూర్ అనగానే ఇక్కడ స్టే చేస్తే పొద్దున అది కవర్ చేయొచ్చు అని చెప్పేసి మార్నింగ్ లేద్దాము, సన్ రైజ్ చూసుకుందాము అండ్ టువార్డ్స్ ఇది మన చిలికా లేక్ వెళ్దాము. దానికంటే ముందు కూడా ఒకటి సర్ప్రైజ్ ఉంటుంది మళ్ళీ. రెడ్లీ టర్టల్ ఏమంటారు, ఆలివ్ రెడ్లీ టర్టల్ అని చెప్పేసి మన కోస్టల్లో ఉంటాయి అన్నమాట. అవి అటు వెస్ట్ సైడ్ గోవా అండ్ కింద ఒక కేరళలో ఒక బీచ్. ఈ రెడ్లీ టర్టల్ అనేది రేర్గా ఉంటుంది, దాన్ని హ్యాచింగ్ చేసేది శాంక్చురీ అది ఉంటుంది. సో వీలైతే అది సీజన్ అయితే కనుక అక్కడికి కూడా వెళ్దాము, అది మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంకా ఆ తాబేళ్ళు పొదగడము అదంతా చూడొచ్చు. చూద్దాం రేపేమవుతుందో అన్ఎక్స్పెక్టెడ్గా. అది 12కి పోలీసు వస్తారంట, 11:20 వెళ్దాం ఇక పడుకుంటా. బీచ్లో అయితే ఎవ్వరు లేరు చూడండి, అక్కడ ఒక 2 ఉన్నారు, అక్కడ ఒక జెంట్ ఉంది, వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. షాప్స్ అయితే అన్నీ క్లోజ్. ఇంకా మనం కూడా వెళ్ళిపోయే టైం వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 10కి వచ్చిన 11:30 వరకు తిని మంచిగా రిలాక్స్ అయ్యి 11:30 అవుతుంది. ఇప్పుడు గంటన్నర స్పెండ్ చేసిన ఇక్కడ. చలో బ్యాక్ టు అవర్ క్యాంపర్ వ్యాన్. కొద్ది మందన ఉంది, ఇప్పుడు ఎవ్వరు లేరు. పోలీసులు కూడా గస్తీ చేస్తున్నారు. సో క్యాంపర్ వ్యాన్ తీసుకొని సైలెంట్గా హోటల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం. ఇది ఇక్కడ పెట్టిన ఇది హోటల్. అండ్ మన ఇంటి దగ్గరికి ఇక్కడ బయట వెళ్తే బీచ్ కనబడుతుంది. అండ్ ఇక్కడ కూడా ఉంది బీచ్. ఇది మన క్యాంపర్ వ్యాన్. చలో గుడ్ నైట్.